సమౌత్ 2080 స్పెషల్ షోకి అందరికీ స్వాగతం. ముందుగా ఇన్వెస్టర్స్ అందరికీ, ట్రేడర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈ దివాళీ నెక్స్ట్ 1 year కూడా అందరికీ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టాలని మా విషెస్. అదేవిధంగా మనకి మార్కెట్స్లో చూస్తాం, చాలామంది అనుకుంటారు డబ్బులు ఉంటే సరిపోతుంది, లక్ష్మీదేవి ఉంటే సరిపోతుంది, మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక లాట్ ఆఫ్ మనీ వీ క్యాన్ మేక్ అని. బట్ అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే లక్ష్మితో పాటు సరస్వతి కూడా ఉండాలి. సో దట్స్ వాట్ ఈస్ వీఆర్ హియర్. సో చాలామంది ఇన్వెస్టర్స్ని, ట్రేడర్స్ని కూడా మనం ఎన్లైటన్ చేసాం గత కొన్ని సంవత్సరాలుగా. సో రానున్న రోజుల్లో కూడా అది కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం సొంతంగా ట్రేడింగ్ మెలకువలు కానీ, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ మనం సొంతంగా చేసుకుంటే కనుక లక్ష్మికి తోడు సరస్వతి కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇద్దరు కాంబినేషన్లోనే వీ క్యాన్ విన్ అని మా ఉద్దేశం. అదేవిధంగా ట్రేడింగ్లో మనకి మర్చిపోవాల్సినవి ఏంటి అంటే గ్రీడ్ అండ్ ఫియర్. సో ఆశ అండ్ భయం అనేది మనం మర్చిపోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటామో ఆ ట్రేడ్కి మనకి ఈజీగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోగలగాలి. అదేవిధంగా మన టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని కూడా మనం అక్కడ అమ్ముకోగలగాలి. సో ఇలా చేసుకుంటే కనుక డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఉంటుంది. విష్ యూ ఆల్ ఏ సక్సెస్ఫుల్ దివాళీ. ఈ సంవత్సరం కూడా అందరు ట్రేడర్స్ కూడా దే షుడ్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని వి విష్ ఫ్రమ్ ఈక్విడియస్ రీసెర్చ్. అండ్ 2079 ఏదైతే దివాళీ రోజు మనం రికమెండ్ చేసామో దాన్ని మనం ఒకసారి రివైజ్ చేస్తే కనుక కొన్ని స్టాక్స్ మనం చెప్పడం జరిగింది. 14 స్టాక్స్ మనం ఐడియాస్ ఇచ్చాం లాస్ట్ ఇయర్. సో వాటి పర్ఫార్మెన్స్ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ మనం చెప్పింది అంబుజా సిమెంట్. సో ఆ స్టాక్ని 510 నుంచి 440 వరకు అక్యూములేట్ చేయమని చెప్పాం. అండ్ ఆ స్టాక్ మనకు చూస్తే కనుక వితిన్ 24 daysలోనే మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 20% రిటర్న్ ఇవ్వడం చూసాం. అంటే వితిన్ 1 month ఆ స్టాక్ 20% పెరిగింది. అఫ్ కోర్స్ దే వాజ్ సమ్ ఈవెంట్ ఆ స్టాక్కి, కాబట్టి ఆ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది అనమాట. అదేవిధంగా సెకండ్ స్టాక్ మనం చూస్తే కనుక అదానీ విల్మర్ లిమిటెడ్. సో డెఫినెట్లీ ఆ స్టాక్ మనం హైయెస్ట్ ప్రైస్లో చెప్పాం, 700 ఆ రేంజ్లో చెప్పడం జరిగింది. బట్ స్టాప్ లాస్ మనం 538 ఇవ్వడం జరిగింది. సో మన యావరేజ్ ప్రైస్ వాజ్ అరౌండ్ 639, అంటే అబౌట్ 100 రూపీస్ లాస్ అవ్వటం చూసాం. ఆ స్టాక్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 13% లాస్ అయింది. సో వితిన్ ఆల్మోస్ట్ 38 daysలోనే ఆ స్టాక్ లాస్ అయింది, స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. సో ట్రేడర్స్ ఎవరైతే ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాప్ లాస్ పెట్టారో ఐ థింక్ వితిన్ 1.5 month వాళ్ళ లాస్ తోటి బయటపడిపోయారు. అదేవిధంగా సిప్లా, డేటా ప్యాటర్న్, ఈ 2 స్టాక్స్ కూడా మనం చెప్పడం జరిగింది. సో ఈ 2 స్టాక్స్ కూడా దే డిడ్ంట్ డూ వెల్. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ మనందరికీ తెలుసు లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్లో ఇనీషియల్లీ ఒక బిగ్ సెల్ ఆఫ్ రావడం చూసాం నవంబర్, డిసెంబర్ ఆ టైంలో. అండ్ జనవరి నుంచి ఈ సంవత్సరం మొత్తం లాట్ ఆఫ్ స్టాక్స్ ఆల్మోస్ట్ డబల్, కానీ కొన్ని స్టాక్స్ అయితే 5 times కూడా పెరగటం చూసాం. సో ఆ కోవలో డేటా ప్యాటర్న్స్ అండ్ సిప్లా ఈ 2 కూడా కొద్దిగా ఫెయిల్ అవటం చూసాం మనం. సిమిలర్లీ దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ మనం బ్రేక్అవుట్ చార్ట్గా ఇవ్వడం జరిగింది 983 ఆ రేంజ్లో. అండ్ ఈవెన్ ఆ స్టాక్ కూడా 788, 800 దగ్గర స్టాప్ లాస్ ట్రిగర్ అవటం చూసాం. సో అవుట్ ఆఫ్ 5 ఆల్మోస్ట్ 4 ఫెయిల్యూర్స్ ఫస్ట్లో మనం చూడటం జరిగింది. దాని తర్వాత ఫెడరల్ బ్యాంక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ ఐటీసీ, ఈ 3 స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 20, 24 అండ్ 27% రెస్పెక్టివ్గా దీనిలో మనం వీ కుడ్ మేక్ మనీ. సో మన కాల్స్లో ఎవరైతే ఉంటారో జనరలీ అన్ని స్టాక్స్ని ఒక ప్రైస్లో తీసుకుంటే, అంటే ఒక మనీ ఒక అమౌంట్ పెట్టుకొని 1 lakh or 2 lakhs ఏదైతే ఇన్వెస్ట్ చేశారో సో వాళ్ళందరూ నెట్ ఆన్ నెట్, సపోజ్ ఒక క్లయింట్ 2 lakhs పర్ స్టాక్ మన దగ్గర మనం చెప్పిన రికమెండేషన్స్ బై చేసి అండ్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకొని ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకొని ఉంటే కనుక ఎండ్ ఆఫ్ ద ఇయర్ హీ మేడ్ అబౌట్ 2.5 lakhs. సో ఇది టోటలీ 1 year ఇన్వెస్టెడ్ లేదు, ఎందుకంటే ప్రాబ్లీ కొన్ని స్టాప్ లాసెస్ 1 monthలో ట్రిగర్ అవటం చూసాం, కొన్ని ప్రాఫిట్స్ ఆర్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో 3 to 4 monthsలో రావటం చూసాం. అదేవిధంగా మెట్రో బ్రాండ్స్ అండ్ ప్రాజ్ ఈ 2 కూడా స్టాప్ లాసెస్ ట్రిగర్ అవటం చూసాం. అండ్ మనకు సక్సెస్ అయిన స్టాక్స్లో రెయిన్బో హాస్పిటల్, సువెన్ ఫార్మా అండ్ టాటా మోటార్స్, ఇవి కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ సువెన్ ఫార్మా అండ్ టాటా మోటార్స్ అయితే ఆల్మోస్ట్ మనం చెప్పిన కాడి నుంచి 40% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వడం చూసాం. ఇక 1 more స్టాక్ ఏదైతే ఫెయిల్ అయిందో దానిలో జీ టెలి లిమిటెడ్. సో ఆ స్టాక్ కూడా స్టాప్ లాస్ ట్రిగర్ అవడం చూసాం. దానిలో ఆల్మోస్ట్ 20% లాస్ అవటం చూసాం. సో నెట్ ఆన్ నెట్ మనకి క్యాపిటల్ మీద ఆల్మోస్ట్ 18 to 20% గెయిన్ అవటం చూసాం. ఇన్స్పైట్ ఆఫ్ 14 కాల్స్లో ఆల్మోస్ట్ 7 ఫెయిల్యూర్స్ అండ్ 7 సక్సెస్ అయినప్పటికీ. సో దట్స్ వాట్ ఈస్ టెక్నికల్ ఏవైతే ఉంటాయో వాటిల్లో స్ట్రిక్ట్గా ఫాలో అవుతే విల్ నాట్ లూజ్ మనీ అంటాక ఒక ఇండికేషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి అండ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రైలింగ్ స్టాప్లో రన్ చేసినా కూడా యూ కెన్ మేక్ మోర్ మనీ. లేదు మన టార్గెట్స్ వచ్చినప్పుడు
ప్రాబ్లీ ఏవైతే ఉంటాయో వాటిల్లో వీ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అనమాట. అండ్ ఈ సంవత్సరం సమ్మర్ 2080 కొన్ని స్టాక్స్ మనం పిక్ చేయడం జరిగింది టెక్నికలీ. అఫ్ కోర్స్ మనం చార్ట్స్ చూసే చార్టిస్టులు ఎవరైనా ఉన్నా కూడా బేసికలీ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్నే మనం రికమెండ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఆల్వేస్ వీ సే మార్కెట్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో దే కీప్ విన్నింగ్ అండ్ లూజర్స్ ఎవరైతే ఉంటారో దే కీప్ లూజింగ్ అన్న కాన్సెప్ట్ మేము బిలీవ్ చేస్తాం యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్. సో ఆ కోవలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి నియర్ టు ద హై ప్రైస్ ఆర్ మేబీ కన్సాలిడేషన్ ఉన్న స్టాక్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టాక్ మనకి ఈ సంవత్సరం రికమెండ్ చేసేది డిఎల్ఎఫ్. సో డిఎల్ఎఫ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ లాస్ట్ 6 monthsలోనే డబల్ అవటం చూసాం, క్లోజ్ టు డబల్, అబౌట్ 380-400 రూపీస్ నుంచి 600 దాకా పెరగటం చూసాం. సో ఐ థింక్ ఆ స్టాక్ స్టిల్ పొటెన్షియల్ ఉంది. సో దీనిలో మనం ఎందుకంటున్నాం అంటే దీని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 1225 దాకా కూడా వెళ్ళటం చూసాం, 2004-05 ఆ రేంజ్లో. అండ్ ఇప్పుడు 2009 హై అంటే ఆల్మోస్ట్ 14 years హై పైన ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఎప్పుడైతే 530 బ్రేక్అవుట్ వచ్చిందో అఫ్కోర్స్ ఇమ్మీడియట్లీ జంప్ కొనాల్సిన అవసరం లేదు. మనం క్లియర్లీ ప్రైస్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు స్లైడ్లో యూ కెన్ సీ దట్. సో 600 నుంచి 478 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. అండ్ ట్రేడింగ్ స్టాప్ మాత్రం కంపల్సరీగా స్టాప్ లాస్ ఇచ్చింది పెట్టుకోవాలి. అండ్ టార్గెట్స్ కూడా మనం చెప్పిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అవి ఐ థింక్ వీ నీడ్ టు కీప్ 740-800 ఏదైతే టార్గెట్ అనుకుంటున్నామో. సో రియల్ ఎస్టేట్ సూపర్ సైకిల్ అనేది కొనసాగుతుంది ఇప్పుడు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్స్ విల్ పార్టిసిపేట్. ఫ్రంట్ లైన్ లీడర్గా మనం డిఎల్ఎఫ్ని పిక్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ స్టాక్ మనం చెప్పేది హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ స్టాక్ మనకు ఆల్మోస్ట్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిన స్టాక్. సో స్ప్లిట్ అయినా కూడా అదే ప్రైస్కి రావటం చూసాం. ఈ స్టాక్ కూడా మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1150 నుంచి 2085 లాస్ట్ 4 monthsలో పెరగటం చూసాం. అండ్ 3 months నుంచి ఒక కన్సాలిడేషన్లో వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే 2085 నుంచి 1767 కన్సాలిడేషన్ ఏదైతే ఉందో అది ఒక క్లియర్ కన్సాలిడేషన్గా మనం చార్ట్స్లో చూస్తున్నాం. అండ్ ఈ మంత్ ఆల్మోస్ట్ ప్రీవియస్ హై దాకా విజిట్ చేయడం చూసాం. సో డోంట్ చేస్ ద స్టాక్, కూల్గా 2030 నుంచి 1707 వరకు అక్యుములేట్ చేయమని చెప్తాం. అండ్ 2384 నుంచి 27 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకసారి డిఫెన్స్ ఆర్డర్స్ కానీ లేదంటే డిఫెన్స్కి పుష్ కానీ కమింగ్ బడ్జెట్లో వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ దీ స్టాక్ విల్ గో లైక్ ఎ రాకెట్. ఆఫ్కోర్స్ మనకి ఎలక్షన్ ఏప్రిల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ఫిబ్రవరిలోనే ఉంటుంది కాబట్టి డిఫెన్స్కి ఎక్కువ స్పెండింగ్ కనుక ఎలకేట్ చేస్తే ఈ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ మూడో స్టాక్ చూస్తే కనుక ఇది అందరికీ తెలిసిన స్టాకే, దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో లాస్ట్ 1 year రిటర్న్ మనం చూసుకుంటే కనుక ఇట్ వాజ్ ఓన్లీ 6% మైనస్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. బట్ ఏమైందంటే లాస్ట్ 1 yearలో ఇట్ హెస్ కన్సాలిడేటెడ్ ఎ లాట్. సో ఆల్మోస్ట్ 1734 నుంచి 1460 వరకు కన్సాలిడేట్ అయిన స్టాక్ ఇది. సో టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్, సమ్వేర్ ఇట్ హ్యాస్ టు అవుట్ పర్ఫార్మ్. సో నెక్స్ట్ 1 yearలో వీ ఫీల్ అట్లీస్ట్ 15-20% అప్మో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీని గురించి పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బై అట్ ప్రైస్ పాయింట్స్ 1485 నుంచి 1280 వరకు. సో అది వస్తుందా అంటే మేబీ రావచ్చు, ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ ఏప్రిల్ తర్వాత దే క్యాన్ బి సమ్ మార్కెట్ కరెక్షన్స్ కూడా, ఒకవేళ ఇఫ్ బీజేపీ మేబీ ఒకవేళ పవర్లోకి రాకపోతే. సో అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై. ఇంకో స్టాక్ మనం తీసుకుంది పవర్ మ్యాక్. సో ఇది కూడా మోస్ట్లీ డిఫెన్స్ ప్లే కిందనే ట్రీట్ చేస్తాం మనం. సో ఈ స్టాక్లో పెక్యులారిటీ ఏంటంటే 2200 నుంచి 5000 వరకు ఒకటే 1.5-2 monthsలోనే పెరగటం చూసాం. సో దట్స్ వాట్ క్యాచ్ అయింది మనకి ఆ స్టాక్. లాస్ట్ 3 months నుంచి కన్సాలిడేట్ అవుతుంది, ఒక మంచి రిట్రేస్మెంట్ కూడా రావడం చూసాం. సో 5200 నుంచి కరెంట్లీ 3800 దాకా రావడం చూసాం. ఆఫ్కోర్స్ ఇంకో 500 రూపీస్ కరెక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 3830 అండ్ 3350 వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఐ థింక్ ప్రీవియస్ హై ఈజీగా రివిజిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఈజ్ అబౌట్ 5200. ఇక ఫిఫ్త్ స్టాక్ మనం చూస్తే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. సో ప్రాజ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి స్టాప్ లాస్ ట్రిగర్ అవడం చూసామో మనం లాస్ట్ ఇయర్ 15% లాస్ తోటి. బట్ ఐ థింక్ ఇథనాల్కి పుష్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో చార్టికలీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హై బ్రేక్అవుట్ అయిపోయి టాప్ నుంచి ఒక 15% ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవటం చూసాం. సో దీనిలో ఎంట్రీ పాయింట్ 560 నుంచి 456 వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 20% కరెక్షన్స్ ఎందుకు అంటున్నాం అంటే కనుక అగైన్ ఎలక్షన్ రిజల్ట్స్ కొద్దిగా అన్ఫేవర్గా ఉన్న మార్కెట్ మిడ్ క్యాప్స్లో ఎస్పెషల్లీ దే వుడ్ బి లాట్ ఆఫ్ కరెక్షన్స్. అండ్ మనందరికి తెలిసిందే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా మిడ్ క్యాప్స్ ఎలా పెరిగాయో మనందరికీ వి ఆల్ నో యాజ్ ఎ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కూడా. సో ఆ స్టాక్ని కూడా విత్ స్టాప్ లాస్ అక్యూములేట్ చేసి
వన్ క్యాన్ బై. అండ్ ఫైనల్ స్టాక్ 6 స్టాక్ ఏదైతే ఉందో రేమాండ్స్ని తీసుకోవడం జరిగింది. సో ఆ స్టాక్ ఆఫ్ కోర్స్ 3 times దాకా పెరిగిన స్టాక్ అది. సో 1884 నుంచి 1560 వరకు అక్యుములేట్ చేయమని చెప్తున్నాం. ఆల్రెడీ ఈ స్టాక్ 750 నుంచి 2300 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఇది మోర్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ రియల్ ఎస్టేట్ స్పేస్. సో బోత్ దీనిలోకి అన్ప్లగ్ అవుతుంది వాల్యూ చూస్తే కనుక. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో దే డైవెస్టెడ్ లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. సో రానున్న రోజుల్లో ఇంకా ఇది రియల్ ఎస్టేట్ ప్లే కింద అయినా కూడా ఐ థింక్ బోత్ సెక్టర్స్ ఉంది కాబట్టి, టెక్స్టైల్ అండ్ రియల్ ఎస్టేట్లో ఉంది కాబట్టి రేమాండ్స్ ఈజ్ ఎ పిక్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ స్టాప్ లాసెస్ అండ్ బుక్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ షుడ్ బుక్. లేదు స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అంటే కనుక ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు కూడా టెక్నికల్స్లో మనకి ఏంటంటే ప్రాఫిట్లో వచ్చే ట్రేడ్ని వీ షుడెంట్ అలౌ ఇట్ టు గో టు లాసెస్. అది సీక్రెట్ మంత్ర. అండ్ ద బెస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని కట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా టెక్నికల్ పిక్స్గా మనం ఇస్తున్నాం. ఐ థింక్ ఆల్ ఇన్వెస్టర్స్ క్యాన్ ఇన్వెస్ట్ ఈక్వల్ అమౌంట్. ఒక 1 lakh ఉంది అంటే కనుక 6 స్టాక్స్కి ఈక్వల్గా డివైడ్ చేయండి. సో మేబీ అరౌండ్ 18,000 పర్ స్టాక్ వస్తుంది. బట్ మాకు ఒక స్టాక్ ఇష్టం కదా అని చెప్పేసి దానిలో రేమాండ్స్ నాకు ఇష్టం, ఐ వాంట్ టు పుట్ 40,000 అంటే ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్ అనేది టెక్నికల్స్లో వి బిలీవ్ కాబట్టి ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని మా సజెషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.